రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలకు సంబంధించి ఇబ్రహీంపట్నం డివిజన్ ఏసీపీ కేపీ రాజు ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని వైష్ణవి ఫంక్షన్ హాల్ 2 నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి హాజరై పోలీసులు అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగాలను గుర్తు చేస్తూ వారికి ఘన నివాళులు అర్పించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారని తెలిపారు. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, యాచారం, మంచాల, గ్రీన్ ఫార్మాసిటీ, మాడ్గుల పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరయ్యారు. చేసినటువంటి కరమ్ సింగ్ డిఎస్పీ గారు కూడా చనిపోవడం జరిగింది. ఈ 10 మెంబర్స్ ఎవరైతే చనిపోయారో ఆ 10 మెంబర్స్ యొక్క బాడీస్ కూడా ఇంక్లూడింగ్ 7 ఇంజరీస్, ఈ 10 మెంబర్స్ బాడీస్ కూడా చైనీస్ ఆర్మీ అనే వాళ్ళు క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. దాంతో డిస్కషన్స్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ 13th నవంబర్ మళ్ళీ 1959లో ఎన్నో డిస్కషన్స్ జరిగిన తర్వాత 13th నవంబర్ వాళ్ళని మళ్ళీ విత్ డ్యూ ఫుల్ ఆనర్, పోలీస్ ఆనర్స్ మనము సెరమోనియల్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఎంతోమంది పోలీసులు లైన్ ఆఫ్ డ్యూటీలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అవన్నీ ఎవ్రీ ఇయర్ మాకు దాని స్టాటిస్టిక్స్ వస్తూ ఉంటాయి. ఎంతోమంది ప్రాణాలు. అయితే ఈసారి ఈ సంవత్సరం మా ప్రియతమ డీజీపీ సార్ శివధర్ రెడ్డి సార్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు గత 9 రోజులుగా మేము కమ్మెమరేషన్ డే సందర్భంగా మేము మొత్తం ఎంటైర్ స్టేట్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఎస్ఏ రేటింగ్